హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే ఒకటి ప్లెయిన్ శారీకి మిర్రర్స్ అయితే స్టిక్ చేసినాను, అది చూపిస్తా ఈరోజు. ఇదిగోండి, గ్రే కలర్ శారీ కనిపిస్తుంది కదా, గ్రే కలర్ ప్లెయిన్ శారీ అనమాట. ఇది ప్లెయిన్ శారీకి ఇట్లా బార్డర్ అయితే స్టిక్ చేయించుకున్నాను నేను టైలర్తో. కానీ శారీ అంతా ప్లెయిన్గా ఉందన్నమాట. ప్లెయిన్గా ఉంటే అంత లుక్ అనిపించలే అనేసి మిర్రర్స్ ట్రై చేద్దాం అన్నట్లు మిర్రర్స్ అయితే స్టిక్ చేసినాను. మిర్రర్స్ కుట్టిన తర్వాత శారీ గ్రాండ్ కనిపిస్తుంది అండి. మిర్రర్స్ కూడా నేను రౌండ్ షేప్లోనే 2 సైజెస్ తీసుకున్నాను. ఇది బిగ్ సైజు, ఇది స్మాల్ సైజ్. ఇంకొకటి స్క్వేర్ టైప్ మిర్రర్, ఇది స్క్వేర్ టైప్. 3 సైజెస్ తీసుకున్నాను. ఈ స్క్వేర్ టైప్లో కూడా సైజెస్ ఉంటాయి. ఇది బిగ్ సైజ్ కాకుండా స్మాల్ సైజ్ అనమాట. ఇది బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి చిన్నగా బార్డర్ లాగా వేసుకున్న స్మాల్ సైజ్ మిర్రర్స్తో చూపిస్తా. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా వేసుకున్నా. ఇంకా బ్లౌజ్ అంతా స్మాల్ సైజ్ మిర్రర్స్ ఇట్లా వస్తాయి. మిర్రర్ కుట్టేసి మిర్రర్కి కింద సిల్వర్ కలర్ది ఒకటి బీడ్ ఒకటి యాడ్ చేసింది చూడండి, చాలా బాగుంటుంది. ప్లెయిన్ శారీస్ని ఇట్లా డిజైన్ చేసుకుంటే, బ్లాక్ శారీని అయితే ఇంకా బాగుంటుంది డిజైన్ చేసుకుంటే. ఇట్లా ఈ మిర్రర్స్ ఎలా స్టిక్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ ఇది శారీ స్టిచ్డ్ శారీనే కాబట్టి నేను క్లాత్ పైన వేసి చూపిస్తాను మిర్రర్స్ ఎలా స్టిక్ చేసుకోవాలని. ఈ శారీకి ఎట్లా అంటే మనకి ఎక్కడెక్కడ కావాలి మిర్రర్స్ అనేది చూసుకొని మనం వైట్ పెన్సిల్ ఉంటుంది కదా, వైట్ పెన్సిల్తో మార్క్ పెట్టేసుకొని గమ్ పెట్టేసి మిర్రర్స్ అన్ని స్టిక్ చేసుకున్నామంటే ఆరిన తర్వాత మనం ఫ్రేమ్ పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. నేను ఈ మిర్రర్స్ ఎలా స్టిక్ చేయాలని చూపిస్తాను. నేను ఈ వైట్ క్లాత్ పైన చూపిస్తా. ఓకేనా? ఓకే, వీడియో స్టార్ట్ చేద్దామా. ఫ్రేమ్కి క్లాత్ అయితే ఫిక్స్ చేసి పెట్టుకున్నాను. మిర్రర్స్ కూడా స్టిక్ చేసి పెట్టుకున్నా. రౌండ్ పెద్దది రౌండ్ షేప్ మిర్రర్ ఇది. మనం శారీలో ఎక్కడెక్కడ మనకు కావాలి, దగ్గర కావాలి, ఎంత లెంత్లో కావాలి, దూరం కావాలి అనేది మనం చూసుకొని గమ్ పెట్టేసి స్టిక్ చేసి పెద్దగా మనం ఒక బెడ్షీట్ అన్న సాపన్న వేసేసి శారీని పెద్దగా ఇట్లా పర్చేసేయాలన్నమాట. అంతా పర్చేసి గమ్ పెట్టేసి మిర్రర్స్ అన్నీ స్టిక్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆరాలంటే కొంచెం టైం పడుతుంది అన్నమాట. అంతలోపల మనం ఇవి ఆరిపోయిన తర్వాత మనం థ్రెడ్స్ అవన్నీ తీసేసుకొని ఫ్రేమ్ సెట్ చేసేసుకొని ఎక్కడ కావాలన్నా అక్కడ మిర్రర్స్ పెట్టేసుకొని ఉంటాం కదా, మనకు కావాల్సిన థ్రెడ్స్ యూస్ చేసుకొని మిర్రర్ స్టిక్ చేసుకోవడమే. ఇప్పుడు నేను మిర్రర్ ఎలా స్టిక్ చేయాలో చూపిస్తా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, మీకు యూజ్ అవుతున్నాయి అంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి అన్నమాట. అందుకోసం తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పుడు మిర్రర్ స్టిక్ చేసి చూపిస్తా. క్లాత్ పైన ఫ్రేమ్కి క్లాత్ అయితే టైట్గా పెట్టుకోవాలి, లేదంటే మనం ఫ్రేమ్ తీసిన తర్వాత లూజ్ అయిపోయి ఇట్లా మిర్రర్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ అయితే స్క్వేర్ టైప్ మిర్రర్ స్టిక్ చేసి చూపిస్తా. ఆల్రెడీ గమ్ పెట్టేసి మిర్రర్ అనేది స్టిక్ చేసేసినాను. ఇప్పుడు స్టిచ్ చేద్దాం. కదలకూడదు అనమాట, మిర్రర్ గట్టిగా స్టిక్ అయిపోవాలి. అది 2 లైన్స్ అయితే థ్రెడ్ తీసుకోవాలి. తీసుకొని మిర్రర్కి చివరలు ఉంటాయి కదండి, 4 మూలల నేను చూపించినట్లు మధ్యలో అన్నమాట. ఇప్పుడు పైన కింద అట్లా ఉంది కదా మూల, మిడిల్లో అది కూడా మిర్రర్ని ఆనుకోనే మనం నిడిల్ అనేది దించి థ్రెడ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడైతే డబల్ రింగ్ తీసుకోవాలి, 2 సార్లు తీసుకోవాలన్నమాట, జారదన్నమాట అట్లా తీసుకుంటే. ఇప్పుడు మిర్రర్ ఏ షేప్లో ఉంది, ఇక్కడ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వచ్చేసింది కదా, మనం స్టిచ్చెస్ కూడా అట్నే కుట్టుకుంటూ రావాలి. మిర్రర్ని ఆనుకోనే తీసుకోవాలి. 2 టైమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఒకసారి, మళ్ళీ సెకండ్ టైం. పైకి వెళ్ళే కొద్దీ గ్యాప్ అనేది తగ్గుతుంది కదా మిర్రర్ది, కింద వెడల్పుగా వచ్చింది, పైకి వచ్చేసరికి గ్యాప్ తగ్గుతుంది. అందుకే ఆ మిర్రర్ అమ్మడి మనం నిడిల్ అనేది దించుకుంటూ వెళ్ళినామంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట.
నెక్స్ట్ కూడా మనం ఏమి నాట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. సేమ్ మిర్రర్ని ఆనుకొని డబల్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసుకుంటాను చూడు, మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకోవాలి. ఒకటే లెవెల్లో వస్తుందన్నమాట మిర్రర్ని ఆనుకొని మనం తీసుకున్నామంటే. ఇవి గ్లాస్ మిర్రర్స్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్స్ అన్నమాట. ఇంకా గ్లాస్ మిర్రర్స్ అయితే కొంచెం ఫిల్లింగ్ లేట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం అవి మందంగా ఉంటాయి కదా, అందుకోసం. నెక్స్ట్ ఆనుకొని అలైన ఆనుకొని తీసుకోవాలి మనం. కింద వెడల్పుగా వస్తుంది, పైకి వెళ్ళే కొద్దీ మనకి సైజ్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకోసం మనం మిర్రర్ ఏదైతే స్టిక్ చేసుకున్నామో ఆనుకొని మనం నిడిల్ అనేది కిందికి దించేసుకుంటే మిర్రర్ పైనే వస్తుంది మనకు వరకు. కొంచెం సెకండ్ తీసుకుంటాం కదా ఫస్ట్, ఇది సెకండ్ తీసుకునేది కూడా ఆనుకొనే తీసుకోవాలి. కొంచెం దూరంగా తీసుకున్నామంటే షేప్ అనేది మిస్ అవుతుంది. తర్వాత అక్కడే నాటు కూడా వేసుకోవచ్చు, ఇట్లయినా తీసుకోవచ్చు. చూడండి, 2 సార్లు తీసుకోవాలి. థ్రెడ్ మనం నిడిల్కి దారం అనేది లూజ్గా ఉండాలన్నమాట. ఇట్లా గుంజుతున్నట్లు అట్లా ఉంటే ఒకటి విడిపోతుంది. లూజ్గా ఇట్లా వచ్చేలాగా ఉండాలి మనకు. ఇప్పుడు అవుట్లైన్ వేసుకుందాం. మిర్రర్ అయితే అయిపోయింది. అవుట్లైన్ వేసేటప్పుడు కూడా దూరంగా తీసుకోకూడదు. నిడిల్ అనేది మనం ఎక్కడైతే మిర్రర్ అయితే స్టిక్ చేసుకున్నామో ఆనుకొని దించుకోవాలి, ఆ లైన్ అట్లా. ఈ చివరలా ఉంది కదా షేప్ కూడా అవుట్ కాకుండా ఈ చివరకు వచ్చేసరికి రౌండ్గా తిప్పకూడదు అనమాట. కొంచెం స్క్వేర్ షేప్ వచ్చేలాగానే మనం ఒక రింగ్ పైకి వేసుకొని పక్కకు జరగాలి అట్లా. చాలా ఈజీ. నేను చూపించిన శారీలో ఇదొక మోడల్ అనమాట, మిర్రర్, స్క్వేర్ టైప్ మిర్రర్. ఈ క్లాత్ కొంచెం మందంగా ఉందండి, అందుకోసం నాకు ఇది థ్రెడ్ అనేది పైకి రావట్లేదు. ఏమంటే వైట్ క్లాత్ మీద బాగా కనిపిస్తుంది అన్నట్లు నేను వైట్ క్లాత్ ఉంటే ఇంట్లో ఇది తీసుకున్నాను. ఇది ఒక మిర్రర్ శారీకి. ఇంకా నెక్స్ట్ మిర్రర్ వచ్చేసి రౌండ్ షేప్ చూపిస్తా. రౌండ్లో కూడా 2 షేప్లు ఉన్నాయి నా శారీలో. మన ఇష్టం, మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం తీసుకుని స్టిక్ చేసుకోవచ్చు మిర్రర్స్. ఈ స్మాల్ సైజ్ మిర్రర్స్ నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లలో ఉంటాయండి, మిర్రర్ స్టిచ్చింగ్ అని. ఒకసారి చూడండి, మీకు చూస్తే ఐడియా వస్తుంది ఎలా స్టిక్ చేయాలి. అవి చాలా ఈజీ వీటికంటే. నేను బ్లౌజ్కి స్టిక్ చేసిన మిర్రర్స్ ఫస్ట్ చూపించిన మిర్రర్స్ అనమాట, స్మాల్ సైజ్వి. ఇవి బిగ్ సైజ్ అనమాట, మరీ బిగ్ సైజ్ కాదు, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి, నేను అది కూడా చూపిస్తా. ఇవి మీడియం సైజ్ మిర్రర్స్. ఇవన్నీ ఒక సైజ్ వారుగా నేను కరిపించిన అనమాట, అన్ని గమ్ పెట్టేసి స్టిక్ చేసినాను. నా శారీలో ఇది కూడా ఒక సైజు మిర్రర్ అనమాట. మిర్రర్ ఆనుకొని మనం తీసుకోవాలి, ఎప్పుడైనా అంతే. కొంచెం దూరంగా తీసుకున్నామంటే స్టిచ్చెస్ పక్కకు వెళ్ళిపోతాయి, మిర్రర్ షేప్ అనేది అవుట్ అయిపోతుంది. ఇంకా సారీ, వన్ 2 3 4 5 6 రింగ్స్ తీసుకుంటున్నాము మిర్రర్కి. మిర్రర్స్ చూడండి ఎంత షైన్ అవుతున్నాయి. ఇవి నవరంగ్ మిర్రర్స్ అంటారు, మల్టీ కలర్ వస్తాయి అన్నమాట. 9 కలర్స్ కనిపిస్తాయి ఈ మిర్రర్స్. ఇప్పుడు ఇవి 2 తీసుకున్నాం కదా, ఆ రెండిటికి మధ్యన మళ్ళీ ఒక రింగ్ తీసుకోవాలి అట్లా అన్నమాట. అప్పుడు ఆ గ్యాప్ అనేది కవర్ అయిపోతుంది మిర్రర్. ఆ దాని మధ్యన ఒకసారి, ఆ రెండిటి మధ్యన ఒకసారి. ఇప్పుడు ఇంకా పెరిగినాయి రింగ్స్ అనేటివి చూడండి. ఫస్ట్ 6, మళ్ళీ 12 అయ్యి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, దగ్గర తీసుకున్నాం కదా, మళ్ళీ వాటి రెండిటి మధ్యలో రింగ్ మధ్యలో మళ్ళీ రింగ్ తీసుకోవాలి. ఆ రెండు అట్లా తీసుకోవాలి. ఎంతసేపు ఉన్నా కానీ మిర్రర్ ఆనుకోనే స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైనా గ్యాప్ ఉందనుకోండి, బై మిస్టేక్
థ్రెడ్ అట్లా ఇట్లా జరిగిందంటే దాన్ని కూడా మనం కవర్ చేసుకోవాలి. మళ్ళీ ఒక లైన్ అక్కడ నీడిల్ దించేసి, నేను దించుతున్నా చూడండి, అక్కడ అట్లా కవర్ చేసుకోవాలి. నీడిల్ దించేసి మిర్రర్ క్లోజ్ అయ్యేలాగా కుట్టేసుకోవాలి. నాటేసేసుకోవడమే. చాలా ఈజీ. ఏమంటే కొంచెం మామూలుగా ఫస్ట్ క్లాత్ పైన ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీరు బ్లౌజెస్ పైన, శారీస్ పైన ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి చూపిస్తా. మిర్రర్ ఆనుకొని తీసుకుంటున్నా చూడండి. మిర్రర్ పైకి రావాలన్నమాట. లైన్ 3, 4, 5, 6 తీసుకొని ఆ రెండింటి మధ్యన ఒకసారి, ఆ రెండింటి మధ్యన ఒకసారి అట్లా మళ్ళీ పెరిగినాయి అన్నమాట లైన్స్. మళ్ళీ రెండింటి మధ్యన చూసుకుంటా మన మిర్రర్ అనేది ఫిల్ కావాలన్నమాట పూర్తిగా. నేను ఫ్రేమ్ కూడా చూడండి తిప్పట్లేదు అసలు. నా హ్యాండ్ నేను లెఫ్ట్ రైట్ తిప్పుతూ ఉన్నాను, నిడిల్నే తిప్పుతూ ఉన్నాను, కానీ ఫ్రేమ్ని అయితే తిప్పట్లే. మీరు అలా కూడా ప్రాక్టీస్ చేయాలి, అట్లయితేనే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అవుట్లైన్ అయితే వేస్తున్నా. ఇది ఒక మిర్రర్ అనమాట. నా సారీలో నేను స్టిక్ చేసుకున్న మిర్రర్. ఫస్ట్ అది స్క్వేర్ టైప్ మిర్రర్, ఈ రౌండ్లో స్మాల్ సైజ్ కొంచెం. ఇప్పుడు రౌండ్ షేప్ దాంట్లో నేను బిగ్ సైజ్ ఒకటి చూపిస్తా. అవుట్లైన్ కావాలంటే 2 లైన్స్ అయినా వేసుకోవచ్చండి, మన ఇష్టం. థ్రెడ్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు దీనికంటే కొంచెం పెద్ద సైజ్ మిర్రర్ కూడా నేను, ఇదైతే నా శారీలో లేదు, నేను చూపిస్తున్నా, అట్లా కూడా స్టిక్ చేసుకోవచ్చు మిర్రర్ని అని. స్మాల్ సైజ్ మిర్రర్ని అది చూపిస్తా. సేమ్ ఫస్ట్ మిర్రర్ని రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. 3, 4, 5 టైమ్స్ సరిపోతుంది, ఎందుకంటే అంతా ఫిల్ అవుతుంది అనమాట ఈ మిర్రర్. ఇప్పుడు అక్కడ తీసుకున్నాక చాలా లాంగ్ తీసుకున్నా చూడండి. తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ తీసుకున్నాం కదా బ్యాక్ రావాలి, మళ్ళీ అక్కడ తీసుకున్నాం కదా ఫ్రంట్కి వెళ్ళాలి. అట్లా థ్రెడ్ అనేది లూజ్గా రావాలి పైకి కిందికి. ఇప్పుడు అక్కడ తీసుకున్నాం కదా ముందుకి జరుక్కుంటూ వెళ్ళిపోవాలి. వెనకలు కూడా అంతే చూడండి. మనం ఎక్కడైతే నీడిల్ తీసుకున్నామో ముందుకు ఒక సర్కిల్ షేప్ వస్తుందన్నమాట స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే. ముందుకు జరుక్కుంటూ వెనక్కి, ఆ థ్రెడ్ను వెనక్కి ముందుకు ఆ మిర్రర్ ఉంది కదా, మిర్రర్ చుట్టూ షేప్ చూసుకుంటూ స్టిక్ చేసుకోవాలి అంతే. ముందు జరుక్కుంటూ వస్తున్నాం అన్నమాట అట్లా. ఈ మిర్రర్ అన్ని మామూలుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ముందు కుట్టినాం కదా మిర్రర్, అట్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇట్లయితే టైం దండి పడుతుంది, అట్లయితే తొందరగా అయిపోతుంది టైం. మిర్రర్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అవుట్లైన్ వేసేద్దాం. నాటు వేసేసుకోవడమే. ఆ నాటు వేసిన థ్రెడ్ పైకి కనిపించకుండా కిందికి లాగేసుకోవాలండి. పైకి కనిపిస్తుందంటే కొంచెం గలీజ్గా కనిపిస్తుంది వర్క్ అనేది. ఈ మిర్రర్ అయితే నేను శారీలో స్టిక్ చేసుకున్న మిర్రర్, సేమ్ ఇది కూడా అంతే. ఆనుకొని తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. ఇది బిగ్ సైజ్ కదా, మళ్ళీ వీటి రెండింటి మధ్యలో ఒకసారి తీసుకోవాలి అట్లా. మళ్ళీ అవి 2 ఉన్నాయి కదా, ఆ రెండింటి మధ్యలో తీసుకోవాలి. లేదు అట్లా తీసుకున్నామంటే ఇంకొక లైన్ వస్తుంది, కొంచెం ఇంకా మిర్రర్ ఎక్కువ వస్తుంది. మామూలుగానే స్టిచ్ చేద్దాం.
వెనకాల చూడండి అక్కడ తీసుకుంటున్నాను. ఫ్రంట్ అనేది ముందరికి జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ తీసుకున్నాం కదా ముందుకు. మనం లాస్ట్ ఎక్కడైతే మనం నిడిల్ దించినామో దానికంటే ముందుకు నిడిల్ దించుకొని రింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా అక్కడ తీసుకున్నాం కదా ముందుకు. ఇక్కడ కూడా అంతే, షేప్ అనేది రౌండ్గా రావాలన్నమాట మిర్రర్ పైన. బిగ్ సైజ్ మిర్రర్స్ అయితే శారీస్కి, ప్లెయిన్ శారీస్కి బాగుంటాయండి. మామూలుగా మనం రెడీమేడ్గా కొనాలన్నా కూడా ఈ సైజ్ మిర్రర్స్ స్టిక్ చేసిన శారీస్ అసలు దొరకవు. ఖచ్చితంగా మగ్గం వర్క్ చేసే వాళ్ళ దగ్గరనే మనం స్టిక్ చేయించుకోవాలి. ఇంకా మామూలే కదండి, కాస్ట్ అయితే ఇంకా బ్లౌజ్లకే తీసుకుంటున్నారు. ఇంకా శారీస్ కంటే ఇంకా అసలు ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా అయితే వస్తుంది మిర్రర్ స్టిక్ చేయడము. గ్లాస్ మిర్రర్ స్టిక్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. బ్లాక్ శారీ పైన మెరూన్ రెడ్ ఉంటుంది కదా, అట్లా డార్క్ కలర్స్ పైన మిర్రర్ స్టిక్ చేసుకున్నామంటే బాగా కనిపిస్తాయి. సేమ్ కలర్ కూడా వేసుకోవచ్చు, బ్లాక్ పైన బ్లాక్ థ్రెడ్తోనే వేసుకోవచ్చు మనం మిర్రర్స్ అనేవి బాగా కనిపిస్తుంటాయి అన్నమాట. లేదా ఆపోజిట్ అంటే ఆపోజిట్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. జరుపుకుంటూ ముందుకి వెనక్కి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా సేమ్ ఇంకా ఈ మిర్రర్ దగ్గర నుంచి ఎంత పెద్ద మిర్రర్ అయినా కూడా స్టిచ్చింగ్ మెథడ్ అయితే ఇదే. స్మాల్ సైజ్ మిర్రర్స్కి అయితే నేను ఫస్ట్ చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. నాట్ వేసేసుకుందాము. ఈ మిర్రర్ చుట్టూ మనం బీడ్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు అండి, లేదు అంటే అవుట్లైన్ అయినా వేసుకోవచ్చు, థ్రెడ్ అయినా వేసుకోవచ్చు, జరీ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇప్పుడైతే నేనైతే అవుట్లైన్ అయితే వేస్తున్నా. కావాలంటే థ్రెడ్ మార్చుకోవచ్చు. ఆపోజిట్ గ్రీన్ కలర్ కూడా ఒక లైన్ 2 లైన్స్ అవుట్లైన్ వేసుకోవచ్చు. అవుట్లైన్ వేసినప్పుడే మిర్రర్ లుక్ అనేది తెలుస్తుంది చూడండి. ఆనుకొని మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం శారీకి ఏ కలర్ అయితే థ్రెడ్స్ యూస్ చేసి మిర్రర్ స్టిక్ చేసుకున్నామో అవే కలర్ థ్రెడ్స్తోనే మనము శారీస్కి కింద పళ్ళు ఉంటుంది కదా, పళ్ళుకి ట్యాజిల్స్ కూడా వేసుకోవచ్చు, ఓన్లీ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. మిర్రర్ అయితే అది పక్కన పెద్ద సైజ్ మిర్రర్ ఉంది కదా, అది కూడా అలాగే స్టిక్ చేయాలన్నమాట. ఈ మిర్రర్ కూడా సేమ్ అలాగే స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన మిర్రర్కి బీడ్స్ ఎలా కుట్టాలో నేను చూపిస్తా. సేమ్ వన్ 2 3 4 5 6 7 వచ్చినాయి. వీటికి 7 అయినా వేసుకోవచ్చు. ఇది పెద్ద సైజ్ కదా, మనం మిర్రర్ సైజు పెరిగే కొద్దీ లైన్స్ కూడా పెరుగుతుంటాయి. సేమ్ అక్కడ వెనక్కి తీసుకుంటాము, ఇక్కడ ముందుకు జరుగుతుంటాం అన్నమాట. గ్లాస్ మిర్రర్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. గ్లాస్ మిర్రర్స్ స్టిక్ చేసుకున్నామంటే కొంచెం శారీ అనేది వెయిట్ వస్తుంది అనమాట. మనం శారీ లైట్ వెయిట్ శారీ అయితే తీసుకున్నాం అనుకోండి, మనం గ్లాస్ మిర్రర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. చాలా షైనింగ్ ఉంటాయి గ్లాస్ మిర్రర్స్. ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ ఏమంటే కొంచెం గ్లాస్ మిర్రర్స్ డెలికేట్ అనమాట, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. శారీస్ డార్క్ పింక్ కానీ బ్లాక్ కానీ పర్పుల్ కలర్ ఇట్లా డార్క్ కలర్స్ పైన మిర్రర్స్ బాగా కనిపిస్తాయి. ఇట్లా స్టిక్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. నేను ఫ్రంట్ బ్యాక్ ఒకసారి బాగా గమనించండి. ఫ్రంట్కు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాను, బ్యాక్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ముందుకు జరుగుతున్నాం అన్నమాట.
ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తాయి. కొంచెం వీడియో లెంత్ అయిందండి, మీకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ కొంచెం ఫాస్ట్లో పెట్టుకొని చూడండి కావాలంటే. స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మిర్రర్ అనేది రౌండ్ షేప్ రావాలి. బ్లౌజ్కి కూడా నెక్ చుట్టూ కూడా బిగ్ సైజ్ మిర్రర్ ఒక్కొక్కటి ఒక్క లైన్ వేసేసుకోవచ్చు. నెక్ చుట్టూ అవుట్లైన్ వేసేసుకొని థ్రెడ్ ఒక 2 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ, తర్వాత మిర్రర్స్ రౌండ్గా నెక్ చుట్టూ స్టిక్ చేసేసుకొని వర్క్ చేసుకోవచ్చు. బ్లౌజ్కి వేసుకునేటప్పుడు అయితే గ్లాస్ మిర్రర్స్ వేసుకోండి, కొంచెం లుక్ బాగుంటుంది. శారీస్ అయితే లైట్ వెయిట్గా కావాలి కాబట్టి మనం ప్లాస్టిక్ మిర్రర్స్ యూజ్ చేయొచ్చు. ఒక మిర్రర్ స్టిక్ చేయడానికి ఈజీగా 5 మినిట్స్ పడుతుంది అంతే. మీరు శారీ అంతా ముందే గమ్ పెట్టేసుకొని మిర్రర్స్ అన్నీ పెట్టేసుకున్నారనుకోండి, ఒక 1-2 డేస్లో మీరు శారీ అంతా వర్క్ చేసేసుకోవచ్చు. ఒక 2 ఫ్రేమ్స్ ఉన్నాయంటే ఫ్రేమ్ మార్చుకుంటూ ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు. అవుట్లైన్ అయితే వేస్తున్నా. అవుట్లైన్ వేయడంలోనే మిర్రర్ లుక్ అనేది తెలుస్తుంది. షేప్ అనేది రౌండ్ కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం థ్రెడ్ ముందుకి వెనక్కి అట్లా తీసుకున్నాం కదా, అవుట్లైన్ వేసేసరికి అది కవర్ అయిపోతుంది, నీట్గా కనిపిస్తుంది. 2 లైన్స్ అయినా వేసుకోవచ్చు, బిగ్ సైజ్ మిర్రర్ కాబట్టి. ఇప్పుడు మిర్రర్ చుట్టూ నేను బీడ్స్ కుడుతున్నా చూడండి. షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఏం లేదు, మామూలు కాటన్ థ్రెడ్ తీసేసుకొని షుగర్ బీడ్స్ స్టిచ్ చేయడం ఈజీనే కదా, 2 వదులుకుంటూ కుట్టేసుకోవడమే. ఓకే అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, యూజ్ అవుతున్నాయి అంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. మిర్రర్ కుట్టేసరికి శారీకి ఇంకా లుక్ వస్తుంది. బ్లౌజ్కి అయితే ఇలా స్టిక్ చేసుకోవచ్చు. శారీకి అయితే ఓన్లీ మిర్రర్ ఒకటి స్టిక్ చేసుకుంటే తొందరగా 2 డేస్లోనే అయిపోతుంది. శారీ నాటేసేసుకోవడమే కాటన్ థ్రెడ్తో. మిర్రర్ కుట్టిన తర్వాత లుక్కే మారిపోయింది చూడండి. మిర్రర్ బీడ్స్ కుట్టిన తర్వాత టోటల్గా నా శారీ ఒకసారి చూపిస్తా. నేను స్టిచ్చింగ్ చేసుకున్న కలర్స్ ఇవి: గోల్డ్ కలరు, బిగ్ సైజ్ మిర్రర్, గ్రీన్ కలరు స్మాల్ సైజ్ మిర్రర్ స్టిక్ చేసుకున్నా, రెడ్ కలర్ స్క్వేర్ షేప్ మిర్రర్ స్టిచ్ చేసుకున్నా. సారీ అయితే చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.